జయ హో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండముది సుబ్బారావు అన్నయ్య గారు. వ్యాసం 34. ఆయన ఒక సంద్రం. శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే. ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. గీత 12వ అధ్యాయం 12వ శ్లోకం. అవివేకంతో కూడిన అభ్యాసం కంటే జ్ఞానం మేలు. జ్ఞానం కంటే ధ్యానం ఉత్తమం. ధ్యానం కంటే కర్మఫల త్యాగం మంచిది. ఆ త్యాగం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. దాదాపు 4 దశాబ్దాల పాటు ఒక మహాసముద్రం జిల్లెల ముడిలో దర్శనమిచ్చింది. కానీ ఈ సంద్రంలో ఎలాంటి ఒడిదుడుకులు లేవు. కెరటాల సంరంభం లేదు. లోపల ఏ బడబాగ్నులు ఉండేవో పైకి ఎంతో నిశ్చలంగా నిర్వికారంగా కనపడేది. ఆ సంద్రం నామధేయం శ్రీ శిష్టా రామస్వామి శాస్త్రి. అవును, ఇది అక్షర సత్యం. వారిని చూస్తుంటే ఒకటే అనిపించేది. ఏ మహర్షో ఏదో కర్మశేషం అనుభవించడం కోసమే ఈ జన్మ ఎత్తారా అనిపించేది. అమ్మ సిద్ధాంతాలను నరనరాన జీర్ణించుకున్న మహామనిషి. అంతా వాడే చేస్తున్నాడని అంతఃకరణ శుద్ధిగా నమ్మి నిష్కామకర్మ యోగి అన్న పదానికి నిలువెత్తు రూపంగా ఉండేవారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సాంగత్యం వల్ల అసంగత్వం ఏర్పడి మోహం భ్రాంతి తొలగిపోతాయి. అప్పుడే మనసు నిశ్చలమై ముక్తి లభిస్తుంది. భగవత్ చింతన వల్ల సద్భక్తుల సహవాసం లభించింది. ఆ సహవాసం ముక్తికి సోపానమై జన్మ చరితార్థమవుతుంది. సత్కర్మాచరణ, సత్యనిష్ట, సాధు సత్పురుషుల సాంగత్యం వల్ల మోహం నశించి ఆత్మ నిరంతరం చైతన్యాత్మలో సంగమిస్తుంది. మనస్సును సరిదిద్దే గొప్ప అవకాశం సత్సంగత్వం. సత్సంగత్వం వల్ల మోహం భ్రాంతి నశిస్తాయి. మనస్సు నిర్మోహమై నిశ్చలమవుతుంది. అంతఃకరణ శుద్ధమై పరమాత్మకు నిలయమవుతుంది. అప్పుడే జీవన్ముక్తి. సరిగ్గా ఈ ఆలోచనలతోనే శాస్త్రిగారు జన్మభూమి పర్లపట్ల గ్రామం విడిచి విశ్వజనని శ్రీచరణాల చెంతకు చేరారు. దాదాపు 6 దశాబ్దాల పూర్వం. ఆ ఉండటంలో కూడా ఒక విశిష్టత సోదరులు శ్రీ శాస్త్రి గారిది. గ్రామంలో ఉన్నదేదో అమ్ముకుని అమ్మను నమ్ముకుని అమ్మ వద్దకు చేరారు కుటుంబయుక్తంగా. కానీ ఎదిగి వచ్చిన కొడుకులా నివాసం, భోజన సదుపాయాలు తానే సమకూర్చుకున్నాడు. ఒక్క దైవ ధ్యాస తప్ప అన్యచింతన జోలికి పోలేదు. అమ్మ సమక్షంలో కూడా నిశ్శబ్దంగా కూర్చునేవారు తప్ప అమ్మని వేదాంతపరంగా కానీ, కోరికల పరంగా కానీ, ఇతరులపై ఆరోపణల పరంగా కానీ ఎప్పుడూ మాట్లాడి ఎరుగని మహాముని శాస్త్రిగారు. అమ్మ దగ్గర కూర్చోవటం, అమ్మ సంధ్యావందన సుప్రభాత సేవలలో పాల్గొనటం, అమ్మ నామం చేసుకోవటం, అమ్మ బిడ్డలతో సత్సాంగత్యం చేయటం మినహా మరో వ్యాపకం లేదు ఆయనకు. అమ్మ కూడా శాస్త్రిగారిని బిడ్డగా ఆప్యాయతతో పాటు విశిష్ట వ్యక్తిత్వం గల ఒక వ్యక్తిగా ఎంతో గౌరవించేది. ఆయన అసత్యం ఆడటం దేవుడెరుగు. ఆయన పెద్దగా మాట్లాడిందే ఎవరూ వినెరుగరు. ఆయనకు ఏ సమస్యలు లేవా ఏమో, కానీ అట్లాంటి వారు ఉంటారా? ఉన్నా చలించని తత్వం ఆయనది. తామరాకుపై నీటిబొట్టు తత్వం ఆయనది. అన్నీ చేసేదమ్మి అనే అచంచలమైన విశ్వాసం ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా జీవనం గడిపి అమ్మ సిద్ధాంతాలు ఆచరణలో పెట్టిన వానికి జీవితం ఎంత నిర్లిప్తంగా ఉంటుందో ఆయన అందరికీ చూపారు. అమ్మ చరణాల వద్ద వెలిగిన మహోజ్వల దీపం శ్రీ పర్లపట్ల శాస్త్రి గారు. ఆయన బహుళ ప్రచార నామం అదే. ఆయన బాటలోనే నడిచి పెద్ద కుమారుడు శ్రీ శిష్టాప్రసాద్ పండితుడై సాధకుడై అమ్మ సన్నిధిలోనే చరమజీవితం గడిపి అమ్మలో లీనమైనారు. మరో కుమారుడు బుజ్జి జీవన సమరంలో ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ధ్యాస అమ్మ మీదే. కనిష్ఠ కుమారుడు ప్రభాకర్ పాండిత్యంలో ప్రభాకరుడై ఎందరిపైనో జ్ఞానకిరణాలు ప్రసరిస్తున్నారు. జయహోమాత. వ్యాసం 35. ఆయన ఒక కర్మయోగి. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. గీత 2వ అధ్యాయం 38వ శ్లోకం. సుఖదుఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు సమానంగా భావించి సమరం సాగించు. అప్పుడు నీకు పాపం కలగదు. అమ్మ మనలను రప్పించుకునే విధానం నిత్యనూతనం. మనిషి మనిషికో విధానం. ఏ ఇద్దరు వేలుముద్రలు ఒకటి కానట్లుగా
అమ్మ దగ్గరకు రాబడ్డ ఏ ఇద్దరు వ్యక్తుల అనుభవం ఒకటి కాదు. రామకృష్ణ అన్నయ్యని రప్పించిన విధానం ఒకటైతే, పన్నాల రాధాకృష్ణ శర్మ గారిని రప్పించిన విధానం వేరు. శ్రీ మేనకూరు సుందరరామరెడ్డి గారిని, అదేనండి మనమందరం పిలుచుకునే పేరు రెడ్డి గారు. అమ్మ రప్పించుకున్న తీరు వినూత్నం. అమ్మ సర్వసమర్థతకు ఒక తార్కాణం. వారిది నెల్లూరు. అమ్మ దివ్యచరణ సన్నిధానంలో 1966 నుండి ఆయన జీవనయాత్ర చివరి ఘట్టం వరకు, అంటే 2002 వరకు ఉన్నారు. ఆయన ఒక కర్మయోగి, బ్రహ్మచారి, త్యాగశీలి. 23 ఏళ్ల వయసులో, అంటే 1930లో పండరీపురం వెళ్ళి పాండురంగడి వద్ద ఉండిపోవాలనుకుని పండరీపురం వెళ్ళారు. స్వామిని చూశారు. అందరూ భజనలు చేస్తున్నారు. వీరికి అనుకున్నంత తృప్తిగా అనిపించలేదు. 2వ రోజు నదికి వెళ్ళారు. అక్కడ కొంతసేపు ధ్యానం చేసుకోవడానికి కూర్చున్నారు. ఇంతలో ఒక మెరుపు మెరిసి ఒక స్త్రీమూర్తి వీరి దగ్గరకు వచ్చింది. ఏ ఊరమ్మా నీది అని అడిగితే ఆమె విజయవాడ దగ్గర అన్నది. ఆ దివ్యమూర్తిని వారి ఇంటికి వెళ్ళి కూడా చూడాలనిపించి అడ్రస్ అడగడం కోసం మీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని అడిగారు. ఊర్లోకి వెళ్ళారు నాన్న అన్నది ఆమె సమాధానం. తర్వాత ఆమె కనిపించలేదు. ఆ దివ్యమంగళ స్వరూపం ఇంకా నా మదిలో మెదులుతూనే ఉన్నదంటారు రెడ్డి గారు. ఇప్పటికీ ఆ దివ్య దర్శనం తలుచుకుంటేనే ఆనంద పారవస్యంలో మునిగిపోతారు వారు. ఇదంతా వారు జిల్లెళ్ళముడి రావటానికి కొన్ని దశాబ్దాల ముందు. రెడ్డిగారు 1966లో అమ్మ దగ్గరకు వచ్చిన తర్వాత అమ్మ, నాన్న ఎక్కడెక్కడ తిరిగావు అని ప్రశ్నించారు. రెడ్డిగారు ఏవేవో చాలా ప్రదేశాలు చూశానని చెప్పారు. ఇంకా ఎక్కడ తిరిగావు అని అమ్మ అడిగారు. పండరీపురం వెళ్ళాను అని చెప్పారు ఆయన. అక్కడెవరిని చూశావు అడిగిందమ్మ. దేవతామూర్తి లాంటి స్త్రీమూర్తిని చూశానని చెప్పారు. అమ్మ దగ్గర ఉన్న ఫోటోలు వారికి చూపించి, ఈ ఫోటోలో మాదిరిగా ఉన్నదా అని అడుగుతూ ఒక ఫోటో చూపింది. ఆశ్చర్యం, ఆ ఫోటోలోని మూర్తినే వారు దర్శించింది అని వారు ఆశ్చర్యంగా అమ్మతో చెప్పారు. పరమాశ్చర్యం. అమ్మ ఆయనకు ఆనాటికి 7 ఏళ్ల వయసు గల అమ్మ ఒక నిండు ముత్తైదువుగా పండరిలో దర్శన భాగ్యం కలగజేసింది. ఈ అనుభవంతో అప్పటి నుండి జిల్లెలముడి నివాసం చేసుకుని అమ్మను పరమ భక్తితో కొలిచారు. జిల్లెలముడి కార్యక్రమాలకు ఆయన అందించిన సహాయం మాటలతో చెప్పేది కాదు. వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసిన, జనరేటర్ ఏర్పాటు చేసిన, అన్నపూర్ణాలయ వంటశాల భవనం నిర్మాణమైన, స్టోర్స్ కట్టబడిన, వాటి వెనుక అమృతహస్తం రెడ్డన్నయ్యది. నేను చేసింది ఏమీ లేదు, అమ్మ ప్రేరణ దయతోనే అంతా జరుగుతుంది. ఆ తల్లి ఇస్తేనే మనం ఇవ్వగలిగేది అంటారు రెడ్డన్నయ్య. రెడ్డన్నయ్య గారితో సంభాషణ అంటే ఒక సత్సంగమే. ఎంతమందో మహనీయులను దర్శించారు ఆయన. అన్నింటికీ అమ్మే అంటాడు. రెడ్డిగారిది నెల్లూరు జిల్లా విడవలూరు గ్రామం. వ్యవసాయంలో కాకలు తీరిన రైతు రెడ్డిగారు. చెట్లకు రూపాయలు కాయిస్తామయ్యా అంటూ ఉండేవారు. రైతుగా ఉంటూనే ఆధ్యాత్మిక వాసనలు పెంచుకున్న మహామనిషి రెడ్డిగారు. ఆశ్రమంలో ఉండేవారు ఎంతటి సేవాభావంతో ఉండాలో, ఎంతటి త్యాగమయ జీవితం గడపాలో చెప్పేవారు. రెడ్డిగారు కూడా చాలా నిరాడంబరంగా ఉండేవారు. అమ్మను ఏమీ ప్రశ్నించేవారు కాదు. అడగాల్సిన పనేముంది, అన్నీ అమ్మే చూసుకుంటుంది. ఏదెవరికివ్వాలో అది వారికిస్తుంది అన్నది వారి ఆలోచన. పరశువేదిని తాకితే ఇనుము బంగారమైనట్టు మానవుడు అమ్మ దర్శన స్పర్శతో మంచిగా మారతారు అని రెడ్డిగారి విశ్వాసం. వారి జీవితంలో జరిగిన ఒక విషయం గమనిస్తే ఒక ఆశ్చర్యకర విషయం తెలుస్తుంది. అందరింట్లో ఒకసారి వంటింట్లో బియ్యం నిండుకున్నాయి. ఎట్లా అని రామకృష్ణ అన్నయ్య మదన పడుతున్నాడు. అంతలో రెడ్డన్నయ్య పంపించారని ఒక బండి బియ్యం బస్తాలతో నిండుగా వచ్చింది. అమ్మయ్య, గండం గట్టెక్కింది అనుకున్నాడు రామకృష్ణ అన్నయ్య. ఆ మరుసటి రోజు రెడ్డిగారు జిల్లెలముడి వచ్చారు. ఆపదలో ఆదుకున్నందుకు రెడ్డిగారిని అందరూ ప్రశంసించారు. రెడ్డిగారు బిత్తరపోయారు. నేనేమిటి, బియ్యం పంపడం ఏమిటి, నాకేమీ తెలియదన్నారు. అప్పుడు ఆశ్చర్యపోవడం రామకృష్ణ అన్నయ్య వంత అయింది. రెడ్డిగారు వెళ్ళి అమ్మని అడిగారు, ఏమిటమ్మా ఇదంతా అని. ఏమీ లేదు నాన్న, పని జరిగింది కదా, ఎవరు పంపితే ఏమిటి అని దాటవేసింది విషయాన్నమ్మ. అన్నపూర్ణాలయంను నిరంతరం ఆగకుండా నడిపించడానికి ఎవరెవరిని నిమిత్తమాత్రులుగా చేస్తుందో అమ్మకే ఎరుక. మరొకసారి అన్నపూర్ణాలయ అవసరాల కోసం వారి ఊరిలో పండే పంటను అమ్మ తీసుకురమ్మన్నది. నాన్నగారితో రెడ్డిగారు, మా ఊళ్ళో ఈ ఫలసాయం ఉందని నాకే తెలియదు, అమ్మకెట్లా తెలిసిందో, అమ్మ ఎట్లా చూసిందో అన్నారు. నాన్నగారు ఆ విషయమే అమ్మను ప్రశ్నించారు. రెడ్డిగారు ఇలా అనుకుంటున్నారు అని.
అందుకమ్మ నాకు అవసరమైనప్పుడు చూస్తాను అని చెప్పింది. ఆ విషయం నాన్నగారు రెడ్డిగారికి తెలియజేశారు. సంస్థలో ఏదైనా ఇబ్బంది వచ్చి రెడ్డిగారిని అడుగుదామంటే అమ్మ అంగీకరించేది కాదు. రెడ్డిగారిని మనం అడగవలసిన పని లేదు, అవసరాన్ని గుర్తించి ఆయనే ఇస్తారు, ఆయనను ఎప్పుడు అడగకండి అని చెప్పేది. అలాగే రెడ్డిగారు కూడా నడుచుకున్నారు. తన సర్వస్వం అమ్మ పేరనే వ్రాసి ఉంచారు. 26/7/2002న అమ్మలో విలీనం కాకముంది వారు అందరింటి తలలో నాలుకగా మెలిగారు. తనకు అచ్చివచ్చిన వ్యవసాయ పనులు జిల్లెలమూడిలోనూ విడిచిపెట్టలేదు. నిత్యం పొలం పనికి వెళ్ళేవారు. ఆయన వెళ్ళటమే కాదు, యువతను తన వెంట తీసుకువెళ్ళేవారు. ఒక రకంగా అందరికీ పని విలువ తెలియచేశారు ఆయన. స్వగ్రామంలో కోటీశ్వరుడైన అమ్మ దగ్గర సాదాసీదాగా ఉండేవారు. ఆహారపు అలవాట్లు కూడా భిన్నంగా ఉండేవి. పొలం నుంచి వస్తూ చేలగట్ల మీద కనిపించిన ఆకుకూరలు తీసుకువచ్చి అన్నపూర్ణాలయంలో ఇచ్చి వండించుకునేవారు. వారు మితాహారి, సాత్విక ఆహారి. అయితే రుచులు తెలియవని కావు. ఒకసారి అమ్మ మొక్కజొన్న కండలు కాల్పించి అందరికీ పంచితే కండెలు ఉడకబెడితే ఇంకా బాగుంటాయని అమ్మకే చెప్పినవారు రెడ్డన్నయ్యే. జయహోమాత. వ్యాసం 36. అమ్మ మాటలకు నిలువెత్తు ఆచరణ రూపం. యోమాం పశ్యత్ సర్వత్రా సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. గీత 6వ అధ్యాయం 30వ శ్లోకం. అన్ని భూతాలలో నన్ను, నాలో అన్ని భూతాలను చూసేవాడికి నేను లేకుండా పోను, నాకు వాడు లేకుండా పోడు. మానవత్వానికి నిలువెత్తు రూపం, అమ్మ మాటలకు ఆచరణ రూపం సోదరులు కవిరాయని రాజేంద్ర ప్రసాద్ గారు. డ్రైనేజీ వ్యవస్థను క్రమబద్ధీకరించారన్నా, అందరింటిలో మురుగు పొలాల గట్ల మధ్యగా తూముల ద్వారా పోయే ఏర్పాటు చేసి కాంక్రీట్ చేసి దానిని ఓంకార నది దాకా నిర్మించారన్నా, జిల్లెళ్లముడి రహదారి ఇరువైపులా 7వ మైలు వరకు చెట్లు నాటించి ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేసి లక్షల ఖర్చు చేసి మనుషుల్ని పెట్టి చెట్లకు నీరు పోయించారన్నా, ఎస్విజేపీ కార్యాలయం ముందుండే మట్టి రోడ్డును సిమెంట్ రోడ్డుగా మార్పించారన్నా, మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ విద్యార్థుల కోసం కంప్యూటర్లు ఏర్పాటు చేశారన్నా, జిల్లెళ్లముడి గ్రామంలో ఇంటింటికి మురుగుదొడ్డు నిర్మించాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి బాధ్యత వహించి వారందరినీ ఒప్పించి తమ వంతు ఆర్థిక వనరులు సమకూర్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నా, అందరింటి సోదరునికి మోకాలు మార్పిడి ఆపరేషన్ కోసం ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకున్నారన్నా, కేవలం అందరింటి వాసులకే కాక జిల్లెళ్లముడి గ్రామంలో పోలియో వ్యాధి పీడితుడై చేతుల ఆధారంగా నడిచే ఒక బాలుని చూసి చలించిపోయి అతని శస్త్రచికిత్స చేయించి ఆర్థిక సహాయం అందించారన్నా ఒక్క ఈ రాజేంద్ర ప్రసాద్ అన్నయ్యకే సాధ్యం. ఆయన ఏమన్నా కోట్లకు పడగలెత్తినవాడా? కానే కాదు. కానీ అంతకంటే మానసిక ధనికుడు. శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు ఇతరుల కష్టాలు చూసి చలించిపోయే సహజ దయాగుణశీలి. బాధితులేడ కరుణారసభరిత హృదయం ఆయనది. అపరిమితమైన మమకారమే మాధవత్వం అన్న అమ్మ మాటలకు నిలువెత్తు ఆచరణ రూపం ఆయన. శ్రీ రాధాకృష్ణరావు, శ్రీమతి మహాలక్ష్మి దంపతులకు 26/1/1950న ప్రథమ సంతానంగా శ్రీకాకుళం పట్టణాన జన్మించారు. 1969 నుండి 1980 దాకా వీరు బ్యాంక్ ఆఫ్ బరోడాలో పనిచేశారు. కాకినాడలో ఉండగా అదే బ్యాంకులో పనిచేసే అందరింటి సోదరుని ఇంట్లో అమ్మ క్యాలెండర్ చూశారు. అమ్మను గురించి తెలుసుకున్నారు. మరలా బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి నాబార్డులో చేరి భువనేశ్వర్లో పనిచేసే సమయంలో అక్కడే బ్యాంక్ ఆఫ్ బరోడాలో పనిచేస్తున్న అదే సోదరుని కలవడం తటస్థించింది. ఇరువురు అమ్మ గురించి చర్చించుకునేవారు. ఈ రకంగా అమ్మ పిలుపు అందుకున్నారు. ఫలితంగా 1982లో అమ్మ దర్శనార్థం తొలిసారి భువనేశ్వర్ నుండి సతీ సమేతంగా జిల్లెళ్లముడికి వచ్చారు. అమృతమూర్తి అమ్మ దర్శనంతో ఆయన మనస్సు ద్రవించింది. అమ్మ కరుణారస దృక్కుల వలన ఆయన మనస్సు నిర్మలమై ప్రశాంతత పొందింది. చెమ్మగిలిన కన్నులతో ఆ దంపతులు అమ్మ పాదాలపై వ్రాలిపోయారు. అమ్మ వారిరువురిని అక్కను చేర్చుకుని ఆశీర్వదించింది. అనంతరం 1-2 నెలలకు ఒకసారి భువనేశ్వర్ నుంచి రాసాగారు. శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు నీతి నిజాయితీలతో ఉద్యోగం చేసుకుంటూ భక్తితో అమ్మను కొలవసాగారు. కొంతకాలానికి వీరికి హైదరాబాద్ బదిలీ అయింది. హైదరాబాద్ మాసప్ ట్యాంక్ వద్ద గల నాబార్డ్ క్వార్టర్స్లో నివాసం ఉంటూ
జిల్లెలముడి అమ్మ సేవా సమితి హైదరాబాద్ శాఖ పక్షాన వారింట ప్రతి నెల మొదటి ఆదివారం సాయంకాలం 6 గంటలకి స్థానిక సోదరీ సోదరులందరినీ ఆహ్వానించి కడు భక్తి శ్రద్ధలతో అమ్మ పూజలు నిర్వహించారు. ఇలా 1986 నుండి 1995 దాకా 108 పూజలు 9 సంవత్సరాల పాటు వైభవంగా నిర్వహించారు. తద్వారా ఎందరికో కొత్తవారికి అమ్మను గురించి తెలిసింది. దీనితో పాటు వీరి కుటుంబ సభ్యులంతా త్రికరణ శుద్ధిగా అమ్మ పూజలు, ప్రసాద వితరణ కావించారు. నీతి నిజాయితీలే ఆలంబనగా మంచితనంతో జీవనాన్ని సాగించే శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు 2010లో నాబార్డ్ డీజీఎంగా పదవి విరమణ చేశారు. పదవి విరమణ అనంతరం జిల్లెళ్లముడిలో అమ్మ సేవ చేయగా సంకల్పించారు. 2010-11 మధ్యకాలంలో శ్రీ విశ్వజనని పరిషత్ వైస్ ప్రెసిడెంట్గా కొంతకాలం, స్థానిక కార్యదర్శిగా కొంతకాలం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ వ్యవస్థకు కొన్ని విధి విధానాలు ఉండాలని, ఒక క్రమ పద్ధతిలో అందరింట దైవకార్యాలు జరగాలని తలచిన వీరు అందుకు తగిన చర్యలు కూడా చేపట్టారు. హద్దుల్లో లేని మధుమేహం, రక్తపోటు వలన ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తాయి. అమ్మ పావన సన్నిధిలో చరమజీవితం గడపాలని సంకల్పం కలిగి సెప్టెంబర్ 2020లో సతీసమేతంగా అమ్మ సన్నిధి అందరిల్లు చేరారు. అక్టోబర్ 7వ తేదీ 2020 సాయంత్రం వారు తుది శ్వాసను విడిచి అమ్మలో ఐక్యమైనారు. వారి ఉదార స్వభావానికి సహకరిస్తూ ఆయన విజయాలలో పాల్గొంటూ నామాన్ని సార్థకం చేసుకున్నారు శ్రీమతి జయలక్ష్మి గారు. అమ్మ ప్రభావితులలో అగ్రగణ్యులు రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య గారు. జయ హో మాతా.